మీకు 25 నిండాయా? అయినా పెళ్లి కాలేదా? అయినా ఏం పర్లేదు. నాకు గూడా 25 నిండాయి. సేఫ్ మనందరం ఇండియాలో ఉండడం వల్ల. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? డెన్మార్క్‌లో 25 పైబడినా పెళ్లి కాలేదు అంటే వాళ్ళకొక పనిష్మెంట్ ఉంటుందంట. ఆ పనిష్మెంట్ ఏంటి అంటే నడి రోడ్డు పైన స్తంభానికి కట్టేసి, లేదా కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు, చేతులు కట్టేసి, గుంపుగా జనాలందరూ చేరి మసాలాలెత్తి వాళ్ళ పైన జల్లుతారంట. వామ్మో! మనం ఇండియాలో పుట్టి బ్రతికిపోయాం అనుకుంటా. యాక్చువల్లీ ఈ సంప్రదాయం ఈ మధ్య పుట్టిందయితే ఏం కాదు. చాలా ఏళ్లుగా వాళ్ళు దీన్ని ఫాలో అయితున్నారంట. మళ్ళీ ఆ దేశంలో కొంతమంది యువకులు మసాలాలు అమ్ముతూ ఒక చోట నుంచి ఒక చోటకి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉండడం వల్ల వాళ్ళకి పెళ్లి కాలేదంట. సో, వాళ్ళు బ్యాచిలర్స్ గానే ఉండిపోయారంట. వాళ్ళని తలుచుకుంటూ 20 ఏళ్ల పైబడిన 25 ఏళ్ల కంటే ఎక్కువొచ్చిన యువకులు, యువతులకి పెళ్లిళ్లు కాకపోతే ఈ సంప్రదాయాన్ని ఫాలో అయితున్నారు. అంతేకాదు ఇలా పెళ్లి కాని మగవాళ్ళని పెప్పర్ డ్యూడ్ అని పిలుస్తారంట. అలాగే పెళ్లి కాని యువతులను పెప్పర్ మైడెన్ అని పిలుస్తారంట. వామ్మో! ఈ ఎక్కడి సంప్రదాయాలో ఇండియాలో లేనందుకు మనం ఆనందపడాలి. గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ బై బై.